మన దేశంలో వివిధ ప్రాంతాలలో మనకు ఆ పరమేశ్వరుని క్షేత్రాలు దర్శనమిస్తాయి. ఒక్కో ఆలయంలో ఒక్కో పేరుతో కొలువై ఉన్న పరమేశ్వరుడు భక్తులకు దర్శనమిస్తూ వారి కోరికలను నెరవేరుస్తున్నాడు. అదేవిధంగా మన దేశంలో ఎన్నో శివాలయాలు ఉన్నప్పటికీ ఒక్కో ఆలయానికి ఒక ప్రత్యేకత చాటుకున్నాయి. ఇలాంటి ప్రత్యేకత చెందిన ఆలయాల్లో ఒకటిగా పేరుగాంచినది తాటిపత్రి బుగ్గ రామలింగేశ్వరి ఆలయము. అనంతపురం జిల్లా తాటిపత్రిలో ఉన్న ఒక ప్రాచీన దేవాలయము. ఇందులో శివుడు రామలింగేశ్వర స్వామిగా కొలువై ఉన్నాడు. సూర్యచంద్రులు ఎలాగో భగవంతుడు ఒకడేనని, ఆ భగవంతుడు శివుడేనని హిందువులు గట్టిగా నమ్ముతారు. ఈ భూమి మీద ఆ పరమేశ్వరుడు లేని చోటు, శివుడు లేని వస్తువు, శివుడు లేని ప్రాణి లేదని, అందరిలోనూ శివుడున్నాడని అదే తత్వమని హైందవ సంస్కృతి తెలియజేస్తుంది. ఈ ముక్కోటి దేవుళ్లకు ఆది దంపతులైన శివపార్వతులు మన దేశంలో ఎన్నో గొప్ప దేవాలయాలున్నాయి. వాటిలో వేటికవే ప్రత్యేకమైనవి. ఒక్కో ఆలయానికి ఒక్కో చరిత్ర ఉంది. అన్ని ఆలయాల్లో ఒకటి అనంతపురం జిల్లా తాడిపత్రిలోని బుగ్గ రామలింగేశ్వర స్వామి దేవాలయము. అత్యంత మహిమానిత్వమైనది, అందమైన శిల్పకళా నిలయము. జిల్లా కేంద్రం అనంతపురంకు 57 కిలోమీటర్ దూరంలో, కర్నూలు కడప జిల్లా సరిహద్దులకు దగ్గరగా తాటిపత్రి ఉంది. తాటిపత్రి బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయ రహస్యము అంతు చిక్కని రహస్యము. రామలింగేశ్వర స్వామి ఆలయంలో లింగం కింది నుండి ప్రవాహంలాగా బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయము. ఈ ఆలయంలో వెలిసిన శివలింగానికి ఒక ప్రత్యేకత ఉన్నది. అంతటి ప్రత్యేకత కలిగిన ఈ ఆలయ స్థల పురాణం గురించి తెలుసుకుందాము. ఇక్కడ పెన్నా నది తీరంలో త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడి చేతి ప్రతిష్ఠించబడిన లింగం కావడం చేత రామలింగేశ్వరుడుగా పూజించబడుతున్నాడు. భక్తుల నుండి పూజలు అందుకుంటున్న రామలింగేశ్వరుడి ప్రతిమ త్రేతాయుగం కాలం నాటిది. బ్రాహ్మణుడైన రావణుని చంపడం వల్ల వచ్చే పాపం నుండి విముక్తి కొరకే సాక్షాత్ శ్రీరామచంద్రుడే దేశంలో చాలా చోట్ల శివలింగాన్ని ప్రతిష్ఠించారు. అలా ప్రతిష్ఠించబడిన శివలింగాల్లో ఇది కూడా ఒకటేనని ఆలయ పూజారులు కథనము. విజయనగర రాజులు అంటే కళలకు అత్యంత గౌరవమిస్తారు. వారి పరిపాలన కాలంలో నిర్మించిన ఎన్నో కట్టడాలను కళాత్మకంగా నిర్మించిన చరిత్ర వారిది. ఈ రామలింగేశ్వర స్వామి వారి దేవాలయాన్ని కూడా అంతే అద్భుతమైన శిల్పకళతో నిర్మించిన ఘనత వారికే దక్కింది. భక్తులు గర్భగుడిలోని ఆ పరమేశ్వరుని దర్శించినప్పుడు ఎంతటి భక్తి పారవస్యానికి లోనవుతారో అలాగే ఆలయ గోడల మీదున్న ఈ శిల్పాలకు అంతే మంత్రముగ్ధులవుతారు. రామాచారి అనే శిల్పకారుడు సుమారు 650 మంది సహాయంతో కొన్ని సంవత్సరాల పాటు కష్టపడి ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయంలో శిల్ప సౌందర్యంతో పాటు ఈ ఆలయానికి ఉన్న మరొక ప్రత్యేకత ఇక్కడ శివలింగం. అన్ని చిన్న పెద్ద దేవాలయాల్లో ఉన్నట్లు కాకుండా ఇక్కడ శివలింగం ఒక ప్రత్యేక ఆకారంలో ఉన్నది. ఈ ఆలయంలో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే ఏడాదిలో 365 రోజులు గర్భగుడిలో కొలువై ఉన్న స్వామివారి లింగం కింది నుండి జలధార ఊరుతూనే ఉంటుంది. బుగ్గ అనగా నీటి ఊట. వర్షాలు లేకపోయినా, వేసవి కాలమైన, నీటి వరదలు ఎండిపోయినా ఈ ఆలయంలో శివలింగం కింద నుండి మాత్రం నీరు ఊరుతూనే ఉంటుంది. ఈ విధంగా స్వామివారి లింగం నుండి నీటి బుగ్గ ఏర్పడడం వల్ల ఈ ఆలయానికి బుగ్గ రామలింగేశ్వరుడు అనే పేరు వచ్చింది. ఇప్పటికీ ఈ నీటి బుగ్గ రహస్యం ఏమిటో ఎవరికి అంత చిక్కడం లేదు. పుణ్యక్షేత్రం పూర్తిగా నల్లరాతితో నిర్మించబడింది. పేరుకు పరమశివుడు దేవాలయమే అయిన ఈ గుడిలో మిగిలిన దేవతామూర్తులు కొలువుదీరి ఉన్నారు. ఈ బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయము పెన్నా నది పడమటి తీరంలో ఉంది. ఈ ఆలయానికి శిథిలమైన 3 ప్రకార గోపురాలున్నాయి. శిథిల భాగాలు ఆలయ ప్రాకారానికి వెలుపల భాగంలో చెల్లా చెదురుగా పడి ఉన్నాయి. బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయము కొన్నిసార్లు తాటిపత్రిలోని బుగ్గ దేవాలయము లేదా తాటిపత్రిలోని రామేశ్వర స్వామి దేవాలయం అని పిలుస్తారు. ఇది బహుళ పుణ్యక్షేత్రాల సముదాయము. ఇది 15వ శతాబ్దపు చివరి త్రైమాసికంలో విజయనగర సామ్రాజ్య కాలంలో పెన్నర్ నదికి సమీపంలో ఉత్తరం వైపు హిమాలయాల వైపుకు వెళ్లే ప్రాంతంలో నిర్వహించబడింది. ఇది తాడిపత్రి మనుగడలో ఉన్న పురాతన దేవాలయము. ఈ ఆలయము హిందూ మతంలోని శైవ, వైష్ణవ మరియు శక్తి సాంప్రదాయాల యొక్క ప్రధాన పుణ్యక్షేత్రాలను ఏకీకృతం చేయడంలో ప్రసిద్ధి చెందింది. శివలింగంతో కూడిన ఒక మందిరము, ఒకటి పరశురాముని కోసము మరియు మరొకటి రామాయణము మరియు దుర్గా మరియు సీత కోసం పుణ్యక్షేత్రాలు గణేశుడిని గౌరవప్రదంగా చేర్చడం జరిగింది. ఈ ఆలయ సముదాయంలోని ప్రత్యేకత ఈ ఆలయము రామాయణము మరియు మహాభారతంలోని దృశ్యాలతో దెబ్బతిన్న రిలీఫ్లకు విస్తారమైనప్పటికీ ప్రసిద్ధి చెందింది. ఉత్తర గోపురం కామ, అర్ధ మరియు ధర్మ దృశ్యాలతో పాటు వైదిక మరియు పురాణ దేవతలతో అద్భుతంగా చెక్కబడింది. ఎగువ భాగం పాక్షికంగా నగిలిపోయినట్లు కనిపిస్తుంది మరియు స్థానికంగా 17వ శతాబ్దపు విధ్వంసం మరియు అపవిత్రత యొక్క అవశేషాల అసంపూర్తిగా మిగిలిపోయిందని నమ్ముతారు. మరియు ముఖ్యమైన లక్షణం ఏమిటంటే
భూగర్భ శాశ్వత ప్రవాహము. ఇది పుణ్యక్షేత్రం యొక్క గర్భగుడిలో శివలింగం యొక్క రూపాన్ని కలిగి ఉన్న రాతిపై సహజంగా ప్రవహిస్తుంది. పెన్నర్ నది దక్షిణ ఒడ్డున ఉంది. ప్రధాన మందిరం శివునికి అంకితం చేయబడింది. పరశురాముడు రాముడు జంట ఆశ్రమంతో సీత, వీరభద్ర మరియు దుర్గలకు అదనపు మందిరాలు ఉన్నాయి. శివ మందిరం అర్ధమండపం, ముఖమండపం మరియు గర్భగృహ కలిగి ఉంటుంది. గర్భగుడిలో సహజ లింగ ఆకారపు శిల ఉంది. ఇది భూగర్భ శాశ్వత నీటి ప్రవాహము నుండి నీటిని అందుకుంటుంది. ప్రధాన ద్వారం నుండి లోపలికి వెళ్ళేటప్పుడు లోపలి కుడి పక్కన గోపురంలో బాగానే మరో 2 దేవాలయాలు, కోదండరామస్వామి ఆలయము ప్రధాన గోపురానికి ఎదురుగా దక్షిణ ముఖ ద్వారంలో ఉంటే, రాజరాజేశ్వరి అమ్మవారి దేవాలయం పడమటి దిశ ముఖద్వారం కలిగి ఉంది. వీరభద్ర స్వామికి మరో చిన్న ఆలయం కూడా ఉన్నది. ఇక్కడ స్థానికంగా దొరికే నల్లరాతితో ఆనాటి శిల్పులు అద్భుతమైన శిల్పా సంపదకు ప్రాణం పోశారు. కొంత ఖుజురహో శైలిని, మరికొంత హంపి శిల్పకళను చూడవచ్చు. ఈ దేవాలయంకు 3 ప్రవేశ ద్వారాలు ఉన్నాయి. ఇక్కడ మండపం 4 స్తంభాల మీద నిర్మించబడి, ప్రతి స్తంభం తిరిగి 4 చిన్న స్తంభాల మీద నిర్మించబడి ఉంది. ఈ 4 స్తంభాలను తాకితే సంగీతం వినిపిస్తుందంటారు. పెన్నా నది తీరంలో వెలిసిన ఈ దేవాలయం వెనుక శ్మశానం ఉంది. ఈ ఆలయ నిర్మాణం జరిగే సమయంలో కాశీ మాదిరిగా ఇంకొక దేవాలయం నిర్మించడం అరిష్టమని పండితులు చెప్పడంతో మహద్వారము మరియు గోపుర నిర్మాణాన్ని మధ్యలోనే ఆపివేశారు. ఇక్కడ శివుడు స్వయంభు కాబట్టి నిర్మాణాన్ని అంతర్గతంగా ఆపిన దోషం ఉండదన్నారు. ఆలయ ప్రాంగణంలో ధ్వజస్తంభము, ముఖమండపము, కళ్యాణ మండపము, అంతరాలము, గర్భగుడి అనే ప్రధాన విభాగాలున్నాయి. ఇంకా ఇదే ఆవరణలో కుడివైపున వీరభద్ర చండీ ఆలయాలు, కళ్యాణ మండపం, రామాలయం, పార్వతీదేవి ఆలయాలున్నాయి. ముఖమండపంలోని స్తంభాలను తాకితే సర్వస్వరాలు ప్రతిధ్వనిస్తాయి అంటారు. మండపాలపై రాతి పుష్పాలు, ఆలయ కూడ్యలపై విజయనగర పాలకుల రాజముద్రిక అయిన వరాహం, సూర్యచంద్రులు, కత్తి కనిపిస్తాయి. కూడ్యలపై నాట్యకారుల నృత్య భంగిమలు కనువిందు చేస్తాయి. మరియు శ్రీ మహావిష్ణువు దశావతారాలను మనోహరంగా మలచారు శిల్పులు. ప్రతి సంవత్సరం మాఘమాసం బహుళ అష్టమి మొదలు పాల్గొన మాసం శుద్ధ తదియ వరకు 11 రోజుల పాటు రామలింగేశ్వరుని బ్రహ్మోత్సవాలు జరుగుతాయి.